అవినాష్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి భయమా అంటే అవునని చెప్పాలి. ఎందుకు ఈ చర్చ ఈ రోజు తెర మీదకి వచ్చింది అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 3 గంటల సేపు సుదీర్ఘంగా వాయించే ప్రయత్నం చేశారు. ఈ సుదీర్ఘంగా మాట్లాడే క్రమంలో ఆయన గతానికంటే భిన్నంగా కొన్ని అంశాలను వెలుగులోకి తీసుకొచ్చాడు. తన తాత రాజారెడ్డి హత్య, ఆ తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో కుట్ర, ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్యలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన ప్రతి హత్య వెనుక, ప్రతి యాక్సిడెంట్ వెనుక చంద్రబాబు నాయుడే ఉన్నాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మెడలో ఇవన్నీ వేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ మాట్లాడారో మొత్తం దానికి సంబంధించి పార్థసారథి రెడ్డి దగ్గర నుంచి బీటెక్ రవి దగ్గర నుంచి ఆదినారాయణ రెడ్డి దాకా కడప జిల్లా నేతలంతా కూడా ఈరోజు అప్పుడేం జరిగింది అనే అంశాలను బయటికి తీసుకొస్తూ ఉన్నారు. అసలు వైఎస్ రాజారెడ్డి ఆయన రక్త చరిత్ర ఏంటి, ఆయన ఎలాంటి చర్యలకి పూనుకుంటే ఆ రోజు ఆయన హత్య చేయడం జరిగింది అనే అంశంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంలో కుట్రుంటే జగన్మోహన్ సీఎం అయ్యాక ఏం చేశారు, రాజారెడ్డిని అంత పాశావికంగా చంపేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు, మరి ఆ తండ్రిలాగా ఇతను కూడా వ్యవహరించారు కదా అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వివేకానంద రెడ్డి తన సొంత ఇంట్లో తన సొంత కాన్స్టిట్యున్సీ పులివెందుల్లో తన సొంత బాత్రూంలోనే అత్యంత దారుణంగా కిరాతకంగా చంపబడ్డారు. ఫస్ట్ దాన్ని గుండెపోటు అన్నారు, ఆ తర్వాత కాసేపటికి దాన్ని గొడ్డలిపోటు అన్నారు, ఆ తర్వాత కాసేపటికే దాన్ని ఎవరు చేశారు అంటే ఆదినారాయణ రెడ్డి అండ్ బీటెక్ రవి చేశారని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసే ప్రయత్నం చేశారు. ఇంకాసేపటికే చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద కత్తి పెట్టి ఆయన పేపర్లో ఒక కథ వండి వార్చారు నారాసు రక్త చరిత్ర పేరుతో. ఆ తర్వాత కొద్ది రోజులకే అసలు వైఎస్ సునీత దగ్గరుండి తన తండ్రిని మర్డర్ చేయించారు అని మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది రోజులకే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి తన భార్య సునీతతో కలుపుకొని తన మామని హత్య చేశారు అని చెప్పి మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వివేకానంద రెడ్డికి వేరే ఫ్యామిలీతో ఇల్లీగల్ రిలేషన్స్ ఉన్నాయి, అందుకనే వాళ్ళు ఆస్తుల కోసం వివేకానంద రెడ్డిని చంపేసే ప్రయత్నం చేశారు అని చెప్పుకొచ్చారు. చూడండి ఇన్ని షేడ్స్, ఒక్క హత్యలో ఇన్ని షేడ్స్. మరి జగన్మోహన్ స్వయంగా 5 ఏళ్ల అధికారంలో ఉన్న యాక్షన్ మాత్రం తీసుకోలేకపోయినారు. ఇక్కడ చూస్తే ఆ రోజు అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి కోసం, అవినాష్ రెడ్డి కోసం రెస్క్యూకి రావడం జరిగింది. ఇది ఎవరన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. అయితే ఆ రోజు అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయాలన్నా ఆయన అరెస్ట్ అవుతాడన్నా జగన్మోహన్ రెడ్డికి భయం ఇప్పటికీ. ఎందుకు భయం అంటే వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఏదైనా యాక్షన్ ప్లాన్ తన వైపు నుంచి ఉంటే ఆల్మోస్ట్ ఆయన బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. ఆయన బీజేపీలోకి వెళ్తే ఆల్మోస్ట్ తనకు ప్రత్యర్థి అయినట్టే, తన సంగతులన్నీ బయటకు వచ్చినట్టే. ఆల్రెడీ ఈ కేసు తాడేపల్లి కోసాలను కూడా కదిలించింది. ఏదైతే భారతిరెడ్డి పిఏ నవీన్ రెడ్డి ఎంక్వైరీ చేసింది సిబిఐ, అదేవిధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ అయిన కృష్ణ మనోహర్ రెడ్డిని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈరోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే తన మూలాలన్నీ కూడా బయటకు వస్తాయి. అసలు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు విషయంలో ఉన్న సంగతులన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కాదు అలాగని ఆయన అరెస్ట్ చేస్తారు అనే ఒక సమాచారం వస్తేనే ఆయన బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి అవినాష్కి భయపడుతున్నారు, అవినాష్కి భయపడే జగన్మోహన్ రెడ్డి అతను రెస్క్యూకి వస్తున్నారు అనే చర్చ ఉంది. ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ చేయాల్సిన సందర్భం ఇది.